ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలతో హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు పోలీసులు. అయితే హైకోర్టులో సబ్మిట్ చేసిన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇందుకే పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లోని ఆసక్తికర అంశాలు ఏంటి? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు రేపుతూనే ఉంది. తాజాగా ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగ్గా కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా అంశాలు ఇప్పుడు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ కేసులో 4 పోలీసు అధికారుల్ని అరెస్ట్ చేశామని, 4 ఇళ్లలో సోదాలు కూడా చేశామని వెల్లడించారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న ఓ పోలీసు అధికారి ఇంట్లో తనిఖీలు చేసి 42 వస్తువుల్ని సీజ్ చేశామన్నారు తెలంగాణ పోలీసులు. అంతేకాదు ఓ రిటైర్డ్ ఐజీ ఇంట్లో రైడ్స్ చేయగా ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. ఆధారాలు దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, ఎలక్షన్ కోడ్ సమయంలో ఎస్టీఎఫ్ సిబ్బందికి డబ్బు తరలింపు బాధ్యతలను అప్పగించారని తెలిపారు. ప్రధానంగా మునుగోడు బై ఎలక్షన్ల కోసం నల్గొండ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ను ఉపయోగించారని, వాటి నల్గొండ ఎస్పీ డీఎస్పీ ఆదేశాలతో ఒక ఇన్నోవా వాహనాన్ని ఎస్కార్ట్ చేశారన్నారు తెలంగాణ పోలీసులు. ఇలా ఉంటే ఈ కేసులో కీలక నిందితుడు ప్రణీత్ రావు టీంలోని 10 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశామని తెలంగాణ పోలీసులు తెలిపారు. అట్లాస్ టూల్ సాయంతో ప్రొఫైల్స్ మానిటర్ చేశారని, దీంతో సిఆర్పిసి 164 కింద 17 మంది ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్ల స్టేట్మెంట్లు రికార్డ్ చేయగా మరికొంతమంది స్టేట్మెంట్లు రికార్డ్ చేయాల్సి ఉందన్నారు. మూసీ నది నుంచి హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నామని, అయితే ఆ శకలాల్లో ఎలాంటి డేటా గుర్తించలేదని, కానీ ఎస్ఐబి కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న మెటీరియల్ కు మూసీ నదిలో లభించిన హార్డ్ డిస్క్ శకలాలు మ్యాచ్ అయ్యాయని తెలిపారు తెలంగాణ పోలీసులు. దేశ భద్రతకు హాని కలిగించే వారి వివరాల్ని కలిగి ఉన్న హార్డ్ డిస్క్ ను సైతం నిందితులు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ను సైతం సంప్రదించామని, ఎస్ఐబి ఏర్పాటుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఆ కార్యాలయాన్ని కోరామని తెలిపారు. అరెస్ట్ అయిన అధికారులతో పాటు పరారీలో ఉన్న అధికారుల అపాయింట్మెంట్, పదవీ పొడిగింపు జీవో కాపీల్ని తీసుకున్నామని వెల్లడించారు తెలంగాణ పోలీసులు. 2 పాస్పోర్ట్లు సైతం స్వాధీనం చేసుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారులను కూడా కోరామని కౌంటర్ అఫిడవిట్లో స్పష్టం చేశారు తెలంగాణ పోలీసులు. 2020లో జారీ చేసిన జీవో 18 పత్రాల్ని స్వాధీనం చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు తెలంగాణ పోలీసులు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ట్యాపింగ్ ఉన్న అధికారాల్ని సవరిస్తూ జీవో 18 ను తెచ్చారని, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులను సైతం తాము సంప్రదించామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అధికారాన్ని ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 419A కింద రిటైర్డ్ ఐజీకి ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం తరపున ఏఐజీ తమ వాదనల్ని వినిపిస్తూ అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామని తెలిపారు. కేసు ఎప్పుడు నమోదు చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, నిందితులు ఎవరు, కేసు పురోగతి ఎంతవరకు వచ్చింది, ఈ వివరాలని నమోదు చేశామని, కానీ ఇంకా రికార్డ్ కాలేదని చెప్పారు. ఈ వివరాలని రికార్డ్ చేయాలంటూ హైకోర్టు అధికారుల్ని ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా పోలీసుల కౌంటర్ అఫిడవిట్ దాఖలుతో ఈ కేసులో మరికొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారుతోంది.